వర్షాకాలం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంత ఛాలెంజో, అందాన్ని సౌందర్యాన్ని కాపాడుకోవటం కూడా అంతే ఛాలెంజ్. అయితే ఈ కాలానికి తగ్గ ఫేస్ ప్యాక్స్ని తెలుసుకున్నారనుకోండి, వర్షాకాలం కూడా మీ స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది, చక్కగా కనిపిస్తుంది. మరి ఈ ఫేస్ ప్యాక్స్ ఏమిటి, ఎలా వేసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అన్ని కాలాలకి ఒకటే రకమైన ఫేస్ ప్యాక్స్ పనికిరావు. కాలానికి తగ్గ ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలి, ముఖ్యంగా ఈ వర్షాకాలం. ఇది తెలుసుకుందాం. అంటే వర్షాకాలం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఈ వర్షాకాలం వేసుకోవాల్సిన ఫేస్ ప్యాక్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. వీటి వల్ల ఈ వానాకాలం చర్మం నిర్జీవంగా కనిపించకుండా ఒక కొత్త మెరుపుని పొందుతుంది. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది అనాదిగా మన భారతీయులు వాడేదే. ఇదే చందనం. చందనంతో ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ ఉంది. దీన్ని మీరు ఈ మంచి గంధంతో ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుని వాడుకుంటే మీ ముఖం గ్లోతో కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, కేవలం ఇది అందం పరంగానే కాదు, ఆ వర్షాకాలమనే కాదు, ఏ కాలమైనా చందనం చర్మానికి మంచి చేస్తుంది. దీన్ని వాడుకోవటం, దీని తయారీ చాలా తేలిక. చెంచాడు చందనం పొడి తీసుకోండి, పావు స్పూను రోజు వాటర్ తీసుకోండి, అర స్పూను పసుపు తీసుకోండి, అన్నిటినీ కలపండి. చెంచాడు చందనం, పావు స్పూన్ రోజ్ వాటర్, అర స్పూన్ పసుపు, అంతే. మీకు ఒక అద్భుతమైన పేస్ట్ లాంటి తయారవుతుంది. దీన్ని మెత్తటి పేస్ట్లా చేసి ముఖానికి రాసుకోండి. అరగంట తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో మీ ముఖం ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే ఇంకొకటి, స్క్రబ్బింగ్ కూడా జరగాలి, ఎందుకంటే డెడ్ స్కిన్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఓట్స్ మీకు సూపర్ బజార్లో ఈ మధ్య దొరుకుతున్నాయి. వైట్ ఓట్స్, అమెరికన్ ఓట్స్, ఇలాంటి పేర్లతో అటుకులాగా ఉంటాయి. వీటిని తెచ్చుకొని మెత్తగా పొడి చేసి వాడుకోవాలి. దీని తయారీ కూడా చాలా సింపుల్. 3 టీ స్పూన్లు ఓట్ మీల్ పొడికి, అంటే ఓట్స్ని తెచ్చి మెత్తగా పొడి చేసుకున్న పొడి ఒక 3 టీ స్పూన్లు. దీనికి ఒక గుడ్డులోని తెల్ల సొన కలపండి. అలాగే 1 టీ స్పూన్ తేనె కూడా కలపండి. 1 టీ స్పూన్ పెరుగు కూడా కలపండి. సింపుల్ కాంబినేషన్. 3 టీ స్పూన్లు ఓట్ మీల్, 1 గుడ్డులోని తెల్ల సొన, 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ పెరుగు, అన్నీ కలిపి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రాసుకొని బాగా ఆరిన తర్వాత కడిగేసుకోండి. ఛాయ మెరుగవుతుంది. ఇలాంటిది ఇంకొక అద్భుతమైన ప్యాక్. ఇది పుదీనాతో చేసుకునే ప్యాక్. ఇది అంతే. దీనికి కొన్ని ప్రత్యేకమైన యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ప్యాక్గా వాడుకోవచ్చు. తయారీ చాలా సింపుల్. కొన్ని పుదీనా ఆకుల్ని మిక్సీలో పేస్ట్ లాగా చేయండి. దానికి సగం అరటిపొడిని కలపండి, మెత్తగా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం అనాదిగా వాడుకునే మన వంటింట్లోని పదార్థంతో చక్కటి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇదే బియ్యం పిండి. బియ్యం పిండితోటి ఒక మంచి ప్యాక్ ఉంది. బాదం పలుకుల్ని నానబెట్టి మెత్తగా చేసుకోండి. ఆ పేస్ట్కి బియ్యం పిండి, పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి రాసుకొని ఒక పావు గంట సేపు ఆరనివ్వండి. తర్వాత చేతి వేళ్లతోటి మొహం మీద ఉన్న మురికిపోయేటట్టు స్క్రబ్ చేసుకొని నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ వర్షాకాలం మీరు వాడుకోదగిన చక్కని ఫేస్ ప్యాక్స్. వీటిని మీ అవసరాన్ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి అన్నీ వాడాలని లేదు. మీరు ఏది వీలైతే దాన్ని వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.